హెల్త్ న్యూస్ మీకోసం. రక్తంలో గ్లూకోజ్ను నియంత్రించే ఒక మందు బిళ్ళ ప్రమాదకరమైన కాలేయ జబ్బును సైతం అదుపులో ఉంచడానికి తోడ్పడుతున్నట్లు అమెరికాకు చెందిన ఒక తాజా అధ్యయనం పేర్కొంటుంది. ఎలాంటి చెడు అలవాట్లు లేకపోయినా కాలేయం పాడైందని వాపోతుంటారు మనలో చాలా మంది. పొగ, మద్యం వంటి వ్యసనాల వల్లే కాలేయ జబ్బులు వస్తాయన్న నమ్మకాలే ఇందుకు కారణం. నిజానికి ఏ వ్యసనాలు లేకుండానే కాలేయానికి తీవ్రమైన సమస్యను తెచ్చిపెట్టే జబ్బు ఒకటుంది. దాని పేరే మ్యాష్. మెటబాలిక్ డిస్ఫంక్షన్ అసోసియేటెడ్ స్టియాటోహెపటైటిస్ అనే పేరుకి సంక్షిప్త రూపం ఇది. కాలేయంలో కొవ్వు అధికంగా చేరడం వల్ల ఏర్పడే ఈ సమస్యను పట్టించుకోకపోతే అది ప్రాణాంతకంగా మారుతుంది. ఆహార నియమాలు, వ్యాయామాలతో జీవనశైలిని మార్చుకోవడం తప్ప ఇప్పటిదాకా దీనికి మందు లేదు. ఈ సమస్యకే కొత్త పరిష్కారాన్ని గుర్తించారు వర్జీనియాలోని కామన్వెల్త్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు. లావు తగ్గడానికి, మధుమేహ నియంత్రణకు వాడుతూ వస్తున్న సెమాగ్లూటైడ్ అనే మందు బిళ్ళ మ్యాష్ జబ్బుని అడ్డుకుంటున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధన కోసం 37 దేశాలకు చెందిన సుమారు 1200 మంది బాధితుల్ని ఎంచుకున్నారు. వాళ్లలో సగం మందికి సెమాగ్లూటైడ్ ఇచ్చారు. 4 ఏళ్ల పాటు పరిశీలించాక సెమాగ్లూటైడ్ వాడిన 62% మంది రోగుల్లో వ్యాధి గణనీయంగా తగ్గిందని పరిశోధకులు గమనించారు. కాలేయాన్ని నిర్వీర్యం చేసే మ్యాష్ నివారణలో ఇదో పెద్ద ముందడుగని పరిశోధకులు పేర్కొంటున్నారు.